Hello everyone, welcome back to my channel Suji Foods and Vlogs. మళ్ళీ ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి నేను. అదేంటంటే కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ అన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక పావు కప్పు దాకా మినప్పప్పు వేసుకోవాలి. అలానే ఒక పావు కప్పు ధనియాలు యాడ్ చేసుకోవాలండి. అన్నీ సేమ్ క్వాంటిటీసే అండి ఇవన్నీ. మీ దగ్గర ధనియాలు లేకుంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి గ్రైండ్ చేసేటప్పుడు. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలండి. పప్పులు అనేవి ఎక్కడ మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఇలా వాంగీబాత్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రైస్ చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇందులో ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 యాలకులు, ఒక 4-5 లవంగ మొగ్గలు, ఒక 4 ఇంచుల దాకా దాల్చిన చెక్క, అలానే ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆ ప్యాన్కున్న హీట్తోనే మనకు ఫ్రై అయిపోతుంది. స్పైసెస్ కూడా చాలా కొద్దిగా యాడ్ చేసుకోండి, లేకుంటే మళ్ళీ ఘాట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మనము ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా వాంగీబాత్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా ఈజీగా రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటికి ఈ రైస్కి అయితే ఇంత పౌడర్ ఏమీ యూజ్ చేయం కదండి. అందుకని ఇలా ఒక గాజు సీసాలోకి అయితే యాడ్ చేసుకున్నామంటే, ఇలా మనము ఒక గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకు చాలా రోజుల పాటు ఈ పౌడర్ అనేది స్టోర్ ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం రైస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్లో అయితే మనకు ఈ పల్లీలు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, బట్ వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంకా కొద్దిగా శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. వాంగీబాత్కి అయితే ఎప్పుడైనా సరే మనము వంకాయలను అయితే ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి, నల్లగా కాకుండా ఉండటానికి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము వీటికి మూత పెట్టి వంకాయలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. వంకాయలు చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నాను. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇంకా కొద్దిగా మగ్గాలండి. వంకాయలు బాగా మెత్తగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటే రుచి బాగోదు. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నాను. మనకు ఆల్మోస్ట్ మెత్తబడిపోయిందండి, ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనము చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను. వాటి రసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ చింతపండు రసంలో మనము మిగిలిన వంకాయలను అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, అలానే రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. మనము వాంగీబాత్ పౌడర్లో అయితే కారం వేసుకోలేదు కదండి, అందుకని ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ దాకా కారం, ఇంకా మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను.
ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసామంటే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతుందండి. ఇందులో బెల్లం కూడా పూర్తిగా మీ ఆప్షనలేనండి, మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జు అనేది మనకు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. వంకాయలు చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందని. ఇప్పుడు మనం వీటికి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను ముందుగానే రైస్ అయితే ఉడికించుకొని చల్లార్చుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్లోకి అయితే మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయ మిశ్రమాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ప్యాన్లోనే డైరెక్ట్గా రైస్ వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. బట్ ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వంకాయ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మీరు వాంగీబాత్ పౌడర్లోనే కావాలంటే కూడా మిరపకాయలు లేకుంటే మిరప్పొడి వేసుకొని కూడా బ్లెండ్ చేసుకోవచ్చండి. కారం ఇలా సెపరేట్గా యాడ్ చేయకపోయినా కూడా పర్లేదు, మీకు ఎలా కుదిరితే అలా అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే రైస్నే ఉడికించుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని చక్కగా కలుపుకున్నామంటే రెడీ అయిపోతుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ వాంగీబాత్ రైస్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. ఒక 10 to 15 మినిట్స్లో మనము ఈ వాంగీబాత్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా పౌడర్ అయితే రెడీగా ఉంటే 10 మినిట్స్లో మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అంత సింపుల్ ప్రాసెస్. ఇంకా మనము డిష్ అవుట్ చేసుకుందామండి. చూడటానికే చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. సో తప్పకుండా ఛానల్ని అయితే విజిట్ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అయితే. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.